ప్రేమ స్వరూపులారా, embodiments of love. మనం ఈనాడు చేయవలసినటువంటిది What we should do today యజ్ఞయాగాది క్రతువులు కాదు, are not simply rituals, జపతపాది యాగములు కాదు, nor penance, nor sacred acts. మనం మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటిది మన యొక్క ఆనందమును మన యందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించాలి. The primordial thing that we have to know today, that bliss is within us. ఈ బ్లిస్ అనేటువంటి మార్పు చెందేటువంటిది కాదు, Bliss is unchangeable. కదిలేది కాదు, It doesn't move. మెదిలేది కాదు. It doesn't move nor అయితే ఈ shatter. బ్లిస్ అనేటువంటి దాన్ని నీవు ఎట్లా అర్థం చేసుకోగలవు? In what way can we comprehend bliss? నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. ఈ Divine and పవిత్రమైనటువంటి పదములను అర్థం చేసుకోవాలంటే మంచి సద్గుణములు మనలో అభివృద్ధి కావాలి. To understand these qualities, we should develop virtues to begin మన with. యందు సద్గుణములే లేకపోయినప్పుడు వీటిని మనం అర్థం ఏ రీతిగా చేసుకోగలము? Without virtues, how can you understand the attributes, the qualities of the self? కనుక మొట్టమొదటి సద్గుణములను మనం పోషించుకోవాలి. First, we have to foster virtues in us. దేనికోసం సద్గుణములు? What for? సాధన కోసం కాదు, Not for spiritual practice. ఈ పవిత్రమైన భగవత్ వాక్యములను అర్థం చేసుకునే కోసం. To understand the teachings of the divine, we should cultivate సర్వం virtues. కల్విదం బ్రహ్మ అన్నాడు. It is said, Sarvam Khalvidam Brahma. అంతా బ్రహ్మస్వరూపమే. Everything is divine. ప్రతి వ్యక్తి, ప్రతి పదార్థము, ప్రతి స్థానము, ప్రతి విషయము, ప్రతి శబ్దము అంతా భగవంతుని యొక్క స్వరూపమే. Every individual, every place, every sound, everywhere you ఈ notice శబ్ద divinity. స్పర్శ రూప రసగంధాదులు అన్నీ కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. In fact, all five senses are the very personification వీటిని of అర్థం divinity. చేసుకునే నిమిత్తమై మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించాలి. We should get into the spirituality to know the meanings of these words. కనుక మనం ఈనాడు మానవతా విలువలను గుర్తించుకోవడానికి అనేక ప్రయత్నములు చేస్తున్నాం. Today, we are making many efforts to understand human values. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. The basic values being the truth, the righteousness, the peace, love మొట్టమొదటి and సత్యం. non-violence. సత్యం అంటే ఏమిటి? The first, Satya, truth, what is it? ఇది మార్పు చెందనటువంటిది. It is changeless. సత్యం బ్రహ్మ, Truth is God. జ్ఞానం బ్రహ్మ, Wisdom is God. అనంతం బ్రహ్మ. Infinite is God. అట్టి సత్యమైనటువంటిది మార్పు చెందేది కాదు. Such eternal truth is changeless. నీవు చెప్పినటువంటి మాట సత్యమని నువ్వు భావించుకుంటున్నావు, అది పొరపాటు. You think what you say is truth. It's a mistake. త్రికాల భాజ్యం సత్యం. మూడు కాలములు ఎందుకును మార్పు చెందినటువంటిది ఏదో అదే సత్యము. That which does not change in all the three periods of time is truth. అది ఏ దైవం. That truth is God. కాబట్టి సత్యం దైవం. So, truth is God. ధర్మం. Next to dharma. ఈ ధర్మం అనేటువంటిది ఏమిటి? What is dharma? మనము దానము, ధర్మము, యజ్ఞము, యాగము, ఇలాంటివంతా చేసేది దానం అనుకుంటున్నావా? Dharma. Do not mistake it that's charity or a sacred ritual. ధారయతీతి ధర్మ. మనం ధరించినటువంటిదే ధర్మము. Dharayati iti dharma. That which is practiced is dharma. మనం చేసేటువంటి పనుల్లో కాదు ధర్మం అనేటువంటి ప్రభావము. Not merely actions or activities. ఇవన్నీ కొన్ని నీతికరమైనటువంటి పనులే. They are only good actions. ఇది కాదు ధర్మము. It's not dharma in the true హృదయ sense. భావము నుండి సత్యభావముకు ఆవిర్భవించి సత్యభావము ప్రకృతి మార్గంలో ప్రవేశించాలి. That which comes out of the heart should be truthful and get into the field of action. సత్య ధర్మముల యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క ధర్మము. The true dharma is that which has got this righteousness dharma. శాంతి. Then peace. శాంతి అంటే ఏమిటి? What is peace? నిర్వాణ సమయంలో ప్రకాశించేటువంటి ఒక మన శాంతి కిరీటమే, అదే మన శాంతి. The crown of peace towards the end of life, towards liberation, is the true peace. ప్రతి మానవుని యొక్క క్రౌను శాంతియే. In fact, the crown of every man is very peace. ఏ వ్యక్తిని నీవు ఆశించినప్పటికీ నాకు శాంతి కావాలి. You ask anyone, he says he wants ఈ peace. శాంతి ఎక్కడుంది? యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. Where is peace? You are the embodiment of peace. నీకు నీవే తలుచుకోవాలి. You have to think for yourself. నా శాంతి నా దగ్గరే ఉంటుండాలి. The peace is within me. ఐ ఆమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. I am the embodiment of ఐ ఆమ్ peace. ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. I am the embodiment of ఐ truth. ఆమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మం. I am the embodiment of dharma. అంతా నేనే 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 ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించాలి. I have to know the true nature of myself, which has got all these ఆత్మతత్వాన్ని values. విశ్వసించుకోకుండా నోటి పలుకుల చేత, చేతి వ్రాతల చేత
నీవు ప్రపంచానికి వినిపిస్తుంటే ఇది నిజమైనటువంటి సత్యధర్మములు కాదు. Without the knowledge of the self and the experience, by mere verbal expression and your writings, you cannot have true ఈనాడు చదివేటువంటి understanding. పిల్లల యొక్క చదువులంతా కూడాను ఈ భౌతికమైనటువంటి చదువులే. All the knowledge that the students have are out of this world, ఏదో secular. పుస్తకాన్ని చూస్తున్నారు, వీళ్ళు చదువుతున్నారు. They go through certain books and వీళ్ళు learn. చదివిన దాన్ని ఎగ్జామినేషన్ లేకి పోతున్నారు, రాస్తున్నారు. All that they prepare, go to the అక్కడ examination పాస్ hall. అవుతుండదు, ఒక డిగ్రీ తెచ్చుకుంటున్నారు. They pass and get a ఈ degree. డిగ్రీ దేనికోసము? What for is the degree? పొట్టకూటి కోసమని. Only for their livelihood. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి గుణంబు మానలేడు. With all the acquisition of learning and the knowledge, a mean man would never give up his తరచి mean చదువు behavior. తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. The mere acquisition of knowledge, it takes you to argumentation, but not full knowledge or wisdom. చదువు చదివి చదివి చావంగనేటికి After all, you have to ultimately die with all this knowledge. చావులేని చదువు చదవలేవు. And you should learn so as to be immortal. ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు, We read many subjects. ఎన్ని దాంట్లోనో ప్రవేశిస్తున్నారు. We get into specialities. ఇదంతా కూడాను లోకక్షేమం కోసమని కానీ లోకానందం కోసం అని కాదు, It's- తన స్వార్థం కోసమని, It's తన not- స్వప్రయోజనం కోసమని. All that knowledge we have is not for the benefit of the world and progress. It is only for our selfish interest. లోకక్షేమానికి నీవు శాంతి కావాలనుకుంటుంటే నీవు పవిత్రమైన కర్మ ఆచరించు. If you want the world to be peaceful and progress, get into right తోటి మానవుని activity. నీవు ప్రేమించు, Love your neighbor. తోటి వ్యక్తిని నీవు ఆనందంగా పరచు. Make everyone happy, blissful. అది నీవు చేయవలసినటువంటి పని. That's the job you have to do now. కనుక సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటివి కేవలం పదములతో ఏర్పడేటువంటివి కాదు, So the human values are not mere vocal హృదయంతో verbal expression, ఏర్పడేటువంటివి. and they come out of one's own heart. ఈ హృదయంతో ఏర్పడేటువంటి యొక్క సత్యధర్మ శాంతి ప్రేమలు ఈనాడు మనం అక్షరాలతో చెప్పుకోవటం చేత కొంతవరకు మనము అనుమానాలకు గురి అవుతున్నాం. The human values are the expression of the heart. Because we go by the letter and the word, we are mistaken. కనుక మొట్టమొదట ప్రతి ఒక్కటి కూడా మానవుని యందే ఉంటున్నది. Everything is within you. కనుక మొట్టమొదట విశ్వాసాన్ని పెంచుకోవాలి. In the first instance, we should develop this faith. ఈ విశ్వాసమే లేకపోతే Without faith, సర్వము నాశనమే అవుతుంది. everything would be lost. కనుక ప్రతి మానవునికి కూడా మొట్టమొదట కావాల్సినటువంటిది Every man essentially spiritual requires, change. ఆధ్యాత్మిక మార్పు కావాలి. needs a spiritual transformation, చేంజ్. a spiritual change. దాని తర్వాత అసోసియేషన్ చేంజ్. And then change is required in association. తర్వాత తామంతకు తామే వ్యక్తిగత చేంజ్ అవుతుంది. And there should be individual change. ఈ ఇండివిజువల్ చేంజ్ రావాలంటే For the individual change, సొసైటీ చేంజ్ కావాలి. change in the society is ఈ necessary. సొసైటీ చేంజ్ కావాలంటే For the change in society, స్పిరిచువల్ చేంజ్ కావాలి. a change in spirituality, spiritual change. ఎస్, అసోసియేషన్ ఏ, ఇండివిజువల్ ఐ, ఇదే సాయి. S-A-I, Sai. Yes for spiritual change. A for association change. I for individual change is సాయి Sai. చేసేటువంటి పనులంతా ఇవే. That's what Swami does. స్పిరిచువల్ చేంజ్, అసోసియేషన్ చేంజ్, ఇండివిజువల్ చేంజ్. Sai brings about change in these three fields. దీనినే కర్మోపాసన జ్ఞానము అన్నారు. This is what is called the path of ఈ action, the path of కర్మోపాసన worship and అంటే wisdom. సర్వీసు, అదే కర్మ. Karma stands for service. అడరేషన్, ఇదే ఒక ఉపాసన. Adoration is true worship. Upasana. ఇలిమినేషన్, అదే జ్ఞానము. Illumination is wisdom. అది ఎస్ఏఐ సాయి. That's what is S-A-I. కర్మోపాసన జ్ఞానమును బోధించేటువంటిది సాయి యొక్క పదము యొక్క అంతరార్థము. S-A-I, meaning service, service, adoration, illumination is the meaning of Sai. ఈ విధమైనటువంటి యొక్క ప్రతి పదమునకును మనం అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే మనం సార్థకము చేసుకుంటాం. When once we understand the meaning of every letter, we will earn the true knowledge. ఈనాడు సత్యసాయి బాల వికాస్ టీచర్స్ అనేటువంటి వారు ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు. Thousands of Sathya Sai Bala Vikas gurus gathered here. ప్రాకృతమైనటువంటి చదువులు కూడా అవసరమే. The worldly knowledge is necessary. పిల్లలకు ఈ స్థాయి నుంచినే వారికి బోధిస్తూ రావాలి. In fact, we have to teach them from that standard. మీరు నమ్మండి, నమ్మకపోండి, Believe it or not. ఎక్కడైనా కానీ కొన్ని విధమైనటువంటి కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటాయి. You know of many conferences going on ఈ elsewhere. కాన్ఫరెన్స్ కు పోతే When you go to the conference,
10,000 మంది అక్కడ కాన్ఫరెన్స్ పోయినటువంటి వాళ్ళుగా ఉంటే 10,000 delegates are supposed to attend. 10,000 డెలిగేట్స్ లోపల 10 పీపుల్ కూడా మీటింగ్ లో ఉండరు. Only 10 people attend the meeting. కానీ మన యొక్క అసోసియేషన్, మన యొక్క సమావేశము ఎవ్వరు ఒక్కరు కూడా కదలటం లేదు. But in the conference of Sri Satya Sai organization, not even one person gets up. ఈ కాన్ఫరెన్స్ అనేటువంటి ఇలాంటి కాన్ఫరెన్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. Satya Sai conference cannot be compared to anyone. Nowhere such a conference is held. నేను అన్నీ తెలిసినప్పటికీ తెలిసినట్టుగా స్క్రీన్ వెనకల పోయి చూస్తుంటాను. Bhagavan knows everything, but yet he watches from behind the screen. పైన నుంచి చూస్తుంటాను. He watches from the top. ఎవరు కదులుతున్నారు, ఎక్కడ లేచిపోతున్నారు అని. He will be watching who is moving, who is getting up. అయితే కొంతమంది లేచిపోవటం లోపల కొన్ని శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండటం చేత లేచిపోతుంటారు. Some naturally get up for their own body problems. కానీ అసోసియేషన్ లో ఏమాత్రం కూడా తనకు అయిష్టమైపోయి లేచిపోవటం లేదు. But no one gets up out of disgust because of the conference. కనుక కాన్ఫరెన్స్ లోపల చాలా శ్రద్ధాభక్తిగా ఉన్నారు. They have got all steadiness, full faith in the conference. మీరందరూ టీచర్స్ గా ఉన్నారు. In every matter, all of you are teachers. టీచర్స్ అందరూ కూడా గొప్ప స్టూడెంట్స్ గా ఉండాలి. Teachers should be students. ఒక స్టూడెంట్ చెడిపోతే ఆ స్టూడెంట్ మాత్రమే చెడిపోతాడు. If one student is ruined, only one person is spoiled. కానీ ఒక టీచర్ గిని చెడిపోతే అనేక మంది స్టూడెంట్స్ చెడిపోతారు. When one teacher is spoiled, many students under his care would be టీచర్స్ spoiled. చాలా జాగ్రత్తగా ఉండాలి. So teachers will have to be very careful. ఏదో నేను పోయినాను, అటెండ్ ఇచ్చాను, అక్కడ నేను చూసి వచ్చాను అనుకుంటే మాత్రం ప్రయోజనం లేదు. It's not enough if you just go attend and teach and return. మీరు ఇక్కడ చేసినవి, చూచినవి, అనుభవించినవి మీరు బయటికి పోయి దీనికి ప్రచారం చేయాలి. What all that you have learned here, what all that you have experienced must be shared with many. ప్రాక్టికల్ సైన్స్ లో మీరు ప్రవేశించాలి. You should get into the practical scientific కేవలం field. ప్లాట్ఫామ్ స్పీచ్ లో మీరు ఉండకూడదు. You should not limit to platforms. మన విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ప్రాక్టికల్ దీంట్లో మంచి హీరోస్ కావాలి. Students and teachers should be heroes in the practical field. కనుక మీరు ఇంతకాలం 3 దినములు ఇక్కడ ప్రవేశించారు. You have been here for the last 3 days. ఈ 3 దినములు ఎంతో మీరు అనుభవించారు. In fact, you had many మీరు experiences. అనుభవించేటువంటి ఆనందాన్ని అందరికీ పంచిపెట్టాలి. The bliss out of this will have got to be shared with many. కనుక So, మీరు మాటలను తగ్గించుకొని talk less, వర్క్ ను పెంచుకొని work more. టాక్ లెస్ మోర్ వర్క్. Talk less, more work. కనుక మనం ప్రతి దాని అందుకును మిత భాషగా ఉండాలి. So, we should talk less in everything. ఈ మిత భాష లోపల అమితమైనటువంటి ఆనందాన్ని పొందాలి. In limited talk, there is limitless joy. మనము ఆనందాన్ని ఆశించాలి. Let's work for bliss. ఈ ఆనందం అనేటువంటిది బయట నుంచి మనకు రావటం లేదు. Bliss is not from outside. మన నుంచినే వస్తుండదు ఆనందము. The bliss is within us. కనుక అందరి యందు మనం మంచిగా ఉందాం. In fact, let us be good with everybody. మంచి ప్రేమను మనం సంపాదించుకుందాం. Let's earn love from ఈ others. ప్రేమ ప్రభావం చేతనే అందరినీ కూడాను ఇందులో మనము చేర్చుకుందాం. Out of love, let us have this closer association.